కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వేల ఎకరాల పంటలు పండించడానికి ఎంతో రైతులకు లబ్ధి చేకూరడానికి మేము అంత మంచి ప్రాజెక్ట్ కడితే కాంగ్రెసే మా పైన నిందలేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కట్టే ప్రాజెక్టును ఆపి ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చేవేళ అనే ప్రాజెక్టును 38,000 కోట్లతో ముగిస్తే అసలు ప్రజలపైన భారం పడేది కాదు. ఆ ప్రాజెక్టు కడితే వీళ్ళ కమిషన్ రావని చెప్పి ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు జరిగేటప్పుడు నిర్మాణం అయ్యేటప్పుడు తెలంగాణ ఉద్యమం, ఆ ప్రాజెక్టు నిర్మాణం అప్పటికి దాదాపు కొంత 10-11,000 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాలువలు దువ్వారు, 70 కిలోమీటర్ల కాలువలు దువ్వారు, కొన్ని బ్యారేజీలు దువ్వారు. తర్వాత తెలంగాణ ఉద్యమం జరగటం, ఈ అనుమతులు కొన్ని అనుమతులు వచ్చినాయి, కొన్ని అనుమతులు రావాలి, క్రమక్రమంగా తీసుకుంటాం కదా అనుమతులు. ఆ పరిణామ క్రమాల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో దృష్టి మొత్తం విడిపెట్టారు. కేంద్రం కానీ రాష్ట్రంలో నాయకత్వం కానీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చింది. కారణం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా. కాబట్టి ఇలా ఈ ప్రాణహిత చేవేళ్ళ అంబేద్కర్ ప్రాజెక్టు కడితే ఈయన కమిషన్లు రావు. తమ్మిడిహట్టి దగ్గర కడితే తక్కువ గురుత్వాకర్షణ, ఎటువంటి శ్రమ లేకుండా గురుత్వాకర్షణ గ్రావిటీ ద్వారా నీళ్లు నిజం దేవుడు ఎరుగు నీరు పల్లానికి వస్తుంది. ఎప్పుడైనా సామెత ఉంది మనకి. పల్లానికి వస్తే ఎటువంటి ఖర్చు తగ్గుతుంది అనే విధంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం దాన్ని మార్చేసి ఇంజనీర్లు మన చోట కట్టకుండా ఈయన సొంత పెత్తనం చేసి పేనుకు పెత్తనం ఎత్తే నెత్తి మొత్తం కొరిగినట్టు అట్లా ఇష్టం వచ్చినట్టు ఆ రీడిజైన్ పునర్నిర్మాణం అని చెప్పేసి గొప్ప ఇంజనీర్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చుకొని ఆ ప్రాజెక్టు కడితే ఏమైంది? కట్టిన 3 సంవత్సరాలకే మునిగిపోయింది. ఎందుకు? అది ఎవరు చేసిన పని వాళ్ళు, గాడిద చేసే పని గాడిద, గుర్రం చేసే పని గుర్రం చేయాలని పెద్దలు చెప్పారు మనకి. కాబట్టి ఒకళ్ళు ఇంజనీర్లు చేయాల్సిన పని కేసీఆర్ రాజకీయ నాయకుడు చేస్తే ఇట్లనే ఉంటుంది ప్రాజెక్టు. కాబట్టి ఆ ప్రాజెక్టు వలన అన్ని రకాలుగా నష్టమే ఉంది తప్ప లాభం లేదు. ప్లస్ నేనేమంటానంటే, సరే మీరు 3 ఏళ్ళ సరే ఎవరు కుట్రా, అది బాంబేసారు అంటున్నారు. సోయి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. బాంబేస్తే ఆబ్వియస్లీ ఒకటే పిల్లర్ కూలదు కదా. అదే 7-8-10 పిల్లల దాకా దెబ్బతిన్నది. బాంబేస్తే మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా. ఎవడు బాంబేసినోడు కనుక్కోవచ్చు కదా, కుట్ర చేసినోడు కనిపెట్టడం లేదు. అది ప్రకృతికి విరుద్ధంగా కట్టిన ప్రాజెక్టు. ప్రకృతి కూడా క్షమించలేదు. ఎందుకంటే NDSF నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, 5,000 డ్యాముల్ని ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు పరిరక్షిస్తుంది ఆ సంస్థ. ఆ సంస్థ ఏం చెప్పిందంటే, ఇక్కడ భూసార పరీక్షలు చేయలేదు, భూభౌతిక పరీక్ష చేయలేదు, చేయకుండా ఇంజనీర్లు ఒక చోట చెప్తే ఇక్కడ ఒక చోట కట్టారు, కాబట్టే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, కాంగ్రెస్ హయాంలో అసలు ఆ ప్రాజెక్టులో కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులో ఆగిపోట్టు కాళేశ్వరానికి వీళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం. ఇట్లా తిప్పి ఇక్కడికి పోసి మళ్ళీ ఎత్తిపోయారు పైకి, కిందకి పోసి మళ్ళీ పైకి పోయారు. కాబట్టి ఆ పథకంలో కాంగ్రెస్ కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ఇప్పటికీ బలంగా ఉంది, దృఢంగా ఉంది. తర్వాత కరీంనగర్లో ఎగో మానేరు, దిగో మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి, బలంగా ఉన్నాయి. తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అది అందులో కూడా నీళ్ళు పోస్తేనే మళ్ళీ మేడిగడ్డ వీటిలోకి నీళ్ళు వస్తాయి, అది కూడా బలంగా ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ దృఢంగా ఉంది. తుఫాన్లు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా, శ్రీశైలం, ఈ ప్రాజెక్టులన్నీ కూడా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా సంవత్సరాలుగా అట్టనే దృఢంగా ఉన్నాయి. మరి మీరు కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లకే ఎందుకు మునిగిపోయింది? అదే కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు ఏం చేశారంటే, అక్కడ వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం, మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్న కాబట్టి ప్రజల ముందు ఓట్ల కోసం లేనిదాన్ని ఉన్నదాన్ని చూపించాలని చెప్పి వేగంగా 6 ఏళ్లు కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లు కట్టారు. నాసిరకం పనులతో నిర్మించారు. ఇదొకటే కాదు, పెదవాగు ఖమ్మంలో కూలింది వీళ్ళ హయాంలో. ఇంకా వీళ్ళ ప్రభుత్వ అధికారం మనం మొన్న వచ్చి కూలింది. ఎందుకంటే దాని వెనక దొరికితే ఇదే నాసిరకం కథ. వీళ్ళ హయాంలో పనులు, వీళ్ళ కాంట్రాక్టర్లు, అన్ని దొంగ కథలు ఇవన్నీ. అదే లైక్ డబుల్ బెడ్రూమ్లు కూడా అంతే కదా. అదే గృహ ప్రవేశానికి వెళ్ళే పెచ్చులు ఊడిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది కట్టిన వాటికి కూడా నాణ్యత లేదు. తర్వాత సుంకిశాల ప్రాజెక్ట్ అది కూడా కూలింది. ఆ సుంకిశాల ప్రాజెక్ట్ ఎప్పుడో 80లో కృష్ణా జలాలను తెలంగాణ తేవాలని అప్పుడున్న నాయకత్వం ఆలోచన చేస్తే అది సాధ్యం కాదు, దుబారా దాని ద్వారా కాదు అని వేరే ద్వారా తీసుకొస్తే నీళ్ళు ఇస్తున్నారు, కృష్ణా జలాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. అయితే కేటీఆర్ గారు మళ్ళీ కమిషన్లకు కక్కుర్తిపడి ఆశపడి ఆ 2022 సుంకిశాలను ఓపెన్ చేసి అదే మెగా కంపెనీకి వీళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆ రిటైనింగ్ వాల్, ఏదైతే తవ్వకాల్లో ఆ పైప్ వచ్చేదానికి గోడ రిటైనింగ్ వాల్ మొత్తం కూడా కూలిపోయింది.
ఎవరయ్యా చూస్తే దీని వెనక మళ్ళీ వీళ్ళే ఇలా నాసిరకం బాగోతాలే బయటపడ్డాయి. కాబట్టి తప్పు చేసి కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రయోజనం లేదు, ప్రజలు ఎవరు కూడా నమ్మటం లేదు. ప్రజలు ఎన్నిసార్లు బురుడి కొట్టించాలని చూసినా ప్రజలు నమ్మట్లేదు, వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, మా దగ్గర తక్షణ కర్తవ్యం అదన్న పంటల బండి ఏడబండిని ఆ ప్రాజెక్టు మూలంగా కేసీఆర్ గారి హయాంలో 50,000 ఎకరాలే వరకే సాగు జరిగింది, ఆ తర్వాత సాగు లేదు. ఆ ప్రాజెక్టు మూలంగా ఎంతో మంది రైతులు కూడా నష్టపోయారని చెప్పేసి మన ప్రజావాణి పెట్టినప్పుడు చాలా మంది వలసలుగా రావడం జరిగింది, బ్యానర్లు పట్టుకోవడం రావడం ఎంత ప్రచారం చేయటం. ఓకే, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల రూపంలో వచ్చి అసలు నీళ్లు నింపితే ఆ ప్రాజెక్టు నీళ్ళు నింపితే మొత్తం కొట్టకపోద్ది, ప్రాజెక్టు మొత్తం కొట్టకపోద్ది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిందని మనం పాటించాం. కాబట్టి ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేయాలా, మళ్ళీ తిరిగి నిర్మించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ కాళేశ్వరం నుంచి చుక్క బారకున్నా ఈ ఎండాకాలం 70 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి మొత్తం కలిపితే 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడింది. ఎట్లయింది మరి? కాళేశ్వరం లేకుండా కాలేదా? కాబట్టి వీళ్ళు ప్రతిదానికి కూడా మసిబూసి మారేడి కాయ చేసి ప్రజల ముందు అబద్ధాలు ఆడి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ పాచికలేం బారట్లే, ప్రజలు నమ్మట్లే. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నిజం అనేది ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చేసే అన్ని అబద్ధాలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, ప్రభుత్వ ఖజానా ఎండిపోయింది, వాళ్ళ ఖజానా నిండిపోయింది. చూడండి, ఖరీదైనటువంటి ఫామ్ హౌసులు వాళ్ళకి 1600 కోట్లు ఉన్నాయి. ఈ దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏదా అంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లొచ్చింది? ఇట్లా కక్కుర్తిపడి కమిషన్కి ఆ డబ్బులు ఇటు అటు చేయటం వల్ల ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా అందులో నిధులు పంపించుకొని పార్టీకి చందాలు ఇచ్చుకున్నట్టు చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతికి క్షమించాలి. ఫస్ట్ వీళ్ళు చేసిన బేపత్సానికి మొత్తం ప్రకృతి చెరువుల్ని పుట్టల్ని ఇసుకని అన్నిటి కూడా పీల్చి, కొండల్ని కూడా పీల్చి పిప్పి చేశారు. కాబట్టి ఆ ప్రకృతి ప్రకోపించింది, కేసీఆర్ని పక్కన పెట్టింది. కాబట్టి ఇలా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ కేసీఆర్ చుట్టూ నాకు దెయ్యాలు ఉంటాయి అంటుంది కవిత గారు. మరి ఆ దెయ్యాలు ఎవరో చెప్పట్లేదు. ఆ దెయ్యాలు ఎవరు? లేకుంటే ఆ బక్క ప్రాణానికి ప్రమాదం. ఆయన అసలే ఒంటరిగా ఉంటున్న ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉండే ఆ బక్క ప్రాణానికి 4 దెయ్యాలు బెక్క తింటే రేపు తెలంగాణ సమాజం విచారణ జరుగుతుంది ఆయన మీద. ఆయన దోషినా నిర్దోషినా తెలవాలా. ఆ విచారణ జరగకముందే ఆ 4 దెయ్యాలు బెక్క తింటే నేను అంటారు ఆ కవిత గారు. ఆ 4 దెయ్యాలు ఆడదెయ్యాలా, మగదెయ్యాలా, లేదా కొరివి దెయ్యాలా, ఇంకేం దెయ్యాలు మీరు చెప్పండి. మీ వల్ల కాకపోతే కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, ఎందుకంటే విచారణ జరుగుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి మీ వల్ల కాబట్టి మేము సలహా ఇస్తున్నాం. బస్తర్లో భూత వైద్యులు ఉంటారు, ఆ భూత వైద్యులు తీసుకొస్తే వాళ్ళే దెయ్యాల సంగతి చెప్తారు. ఆ దెయ్యాలు ఏందనేది వాళ్ళు ఎట్లా పారదోలాలో వాళ్ళు పారదోలుతారు. మీరు అది చేయరు, ఇది చేయరు, ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ మీద. మళ్ళీ వీళ్ళు కవిత గారు ఏముంటుంది, మా నాన్నకు నోటీసులు ఇస్తారా, మా నాన్నకు నోటీసులు తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే అంటారు. అంటే నేను అడుగుతున్న కవిత గారిని, అమ్మా మీరు 100 కోట్ల లిక్కర కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. ఆ 100 కోట్లు తెలంగాణ ప్రజలకు ఏమైనా పంచారా, వాటా ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అమ్మా? కేసు వచ్చేసరికి కేసులు అంటే తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాలా? అదేవిధంగా మీరు నమస్తే తెలంగాణ పత్రిక పెట్టుకున్నారు, అందులో ఏమైనా ప్రజలకు వాటా ఉందా? టీ న్యూస్ పెట్టుకున్నారు, అందులో ప్రజలకు వాటా ఉందా? ఎన్నో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అందులో ప్రజలకు వాటా ఉందా? అంటే ప్రజలకు ఏ వాటా లేదు, ప్రజలకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఆయనకు నోటీసులు ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టే అని చెప్పడం, ప్రజలకు ఏం సంబంధం అడుగుతాను నేను. మీరు చేసిందంతా చేసి అవినీతి, ఇలా మీ అవినీతిని ప్రజలకు అంటగట్టాలని చూస్తే ప్రజలు చీకొడుతున్నారు. ప్రజలు ఇచ్చిన డబ్బులతో కట్టినవే కదా. అదే ప్రజాధనం ఎండిపోయింది, వాళ్ళ ధనం ఎండిపోయింది, వాళ్ళ ఖజానా ఎండిపోయింది. ప్రజల యొక్క ఖజానా ఎండింది, వాళ్ళ ఖజానా నిండింది. ఇది వాస్తవం.